వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు సైతం కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కొడుకు అశ్విన్ రావు దినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. పానీపూరి తిని అస్వస్థకు గురైన చిన్నారులను జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. చేనేత కళపై మమకారంతో బతుకిడుస్తున్న తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీకి చెందిన జక్కపల్లి రాములు. భారత్ను ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య. ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్లే కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజల సహకారంతో జిల్లాలో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆధునిక సాంకేతికతతో నేరాలను అరికట్టి నిందితులపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడుతూ యువతను మత్తు పదార్థాల దుష్ప్రభావాల నుంచి రక్షించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ వెంకటేష్, ఎస్ఐ రాహుల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి, గ్రామ ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్క పర్సన్కి నా తరపు నుంచి నమస్కారం. సో ఈరోజు ఈ సీసీటీవీ ప్రోగ్రామ్ యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి ఒక 4-5 ఇయర్ పాత ఒక నేను సైతం ప్రోగ్రామ్ గవర్నమెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క మండల్ టౌన్లో, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఈ కొత్త సీసీటీవీ ఇన్స్టాలేషన్, ఇది ముఖ్య ఉద్దేశం. ఈ ఇన్స్టాలేషన్ ఈ త్రూ పీపుల్ పార్టిసిపేషన్. ఇలా 2 వీక్ పాత ముస్తాబాద్లో కూడా అరౌండ్ 100 కెమెరా ఇన్స్టాల్ అయింది. మొత్తం 100 కెమెరా పీపుల్ పార్టిసిపేషన్ నుంచి. ఈరోజు కోరుట్లపేటలో 11 కెమెరా ఇన్స్టాల్ అయింది. నేను ఇప్పుడు చూశాను ప్రతి ఒక్క కెమెరా మంచి కెమెరా, చాలా మంచి క్లారిటీ. సో ముందు ప్రతి ఒక్క గ్రామంకి కాంగ్రాచులేషన్. ఇప్పటి నుంచి మీ ఊరు ఈ సర్విలెన్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు నుంచి. సో ప్రతి ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీ, ప్రతి ఒక్క పర్సన్కి మూవ్మెంట్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో పోలీస్ ఈ సీసీటీవీ, ప్రతి ఒక్క సీసీటీవీ ఒక 10 పోలీస్కి పని చేస్తున్నారు.
సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడి కీర్తిశేషులు చిక్కాల అశ్విన్ రావు దినదశదిన కర్మ కార్యక్రమంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావులు పాల్గొని కీర్తిశేషులు చిక్కాల అశ్విన్ రావు చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి అకాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చిక్కాల రామారావు గారి కుటుంబాన్ని ఓదార్చారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కొడుకు అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నరసింగరావు, జిల్లా అధ్యక్షులు తోట అఘయ్య, పట్టణ అధ్యక్షులు సిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ కు చెందిన పానీపూరి తిని అస్వస్థకు గురైన చిన్నారులను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావులు పరామర్శించి చిన్నారులకు ధైర్యం చెప్పి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కేటీఆర్ సూచించారు. త్వరగా కోలుకొని ఇంటికి చేరుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులకు కేటీఆర్ మనోధైర్యం కల్పించారు. సీజనల్ వ్యాధులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులు కేటీఆర్ కు వివరించారు. తీసుకుంటాడు బాబు బాగానే ఉన్నాడు. మెడికల్ రియంబర్స్మెంట్ స్టార్ట్ అయింది. ఈహెచ్ఎస్ కట్ అయింది. మీకు కూడా కట్ అయింది. రియంబర్స్మెంట్ 1.5% కట్ అయింది కదా. ఏమనుకుంటున్నాను దాని మీద బాధిస్తేనే ఫస్ట్ డాక్టర్స్ కూడా 1.5% కట్ చేస్తున్నాం. మన 1.5% సార్ చూస్తున్నప్పుడు ఇప్పుడు పరిస్థితి మాట్లాడితే నీకు ఇబ్బంది అయింది కానీ
ఎంపీహెచ్ఎస్ పెద్దూరు పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తిల రమాదేవి, ఏఏపీసీ చైర్పర్సన్ తిప్పవరం సుధా, 8వ 9వ వార్డు కౌన్సిలర్లు లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ, దొంతనేని కళ్యాణి అశోక్రావు చేతుల మీదుగా అందించారు. ప్రభుత్వం అందించే సదుపాయాలను సౌకర్యాలను వినియోగించుకుని చదువులో ఉన్నతంగా రాణించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం గుండెల్లి రందర్, దోట శ్రీనివాస్, భాగ్యనగర్ మాధవి, లఖావత్ ఉమా, జనగాం రాజమల్లు, ఈరబోయిన రవికుమార్, బైరివాణి శ్రీ, కడల్ల కల్పన, నందాల శంకర్, గడ్డి మహేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చేనేత కళను నమ్ముకున్న కార్మికులు వృద్ధాప్యం సమయిస్తున్న రంగాన్ని మాత్రం వీడడం లేదు. మార్కెట్లో ఆదరణ ఉన్న కూలీ వేతనం తక్కువగా వస్తున్న తమ వృత్తిని ప్రాణప్రదంగా భావిస్తూ చేనేత రంగంలో రాణిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు జకపల్లి రాములు 6 పదుల వయసులో చేనేత మగ్గంపై వస్త్రాలను నేస్తూ ఆ కళను ఇంకా బతికిస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దంతా నేస్తే 230 రూపాయలు కూలి వస్తుందని వెల్లడిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో మల్కా మార్కెట్కు ప్రత్యేక స్థానం ఉండటంతో ఈ వస్త్రాన్ని నేస్తున్నారు. జర్మనీ, ఇటలీ దేశాలలో కూడా ఈ వస్త్రానికి గిరాకీ ఉండటంతో తన మగ్గంపై వస్త్రాన్ని నేస్తూ ప్రపంచ మార్కెట్కు చేనేత కళను పరిచయం చేస్తున్నారు.
ప్రధాని మోదీ గారి 12 ఏళ్ల పాలన ఆదర్శ పాలన, మచ్చలేని పాలన అందించారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రధాని అయిన తర్వాత అన్ని రంగాలను అభివృద్ధి చేశారని కుమరయ్య పేర్కొన్నారు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికైన రోజు భారతదేశం ఆర్థికంగా వరల్డ్ లో 18వ స్థానంలో ఉందన్నారు. మోదీ విషయంతో ఇప్పుడు 3వ స్థానానికి తీసుకొచ్చారన్నారు. 2047 కల్లా వికసిత్ భారత్ ప్రపంచంలోనే తన దేశాన్ని ఆర్థికంగా మొదటి స్థానంలోకి తీసుకురావాలని మోదీ సంకల్పించారన్నారు. వికసిత్ భారత్ సంకల్పంతో ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని, అందుకోసం ప్రీ ప్లాన్ గా మోదీ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, డాక్టర్ వికాస్ రావు, ఎర్రం మహేష్, పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, వార్డు కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన ఫారెన్ పాలసీలు చూస్తే మన జయశంకర్ గారు మన ఫారెన్ మినిస్టర్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోదీ, అజిత్ డోవల్ మన సెక్రటరీ, వీళ్ళు ముగ్గురు కలిసి వరల్డ్లో ఒకప్పుడు ఇండియా అంటే చాలా చులకనండి. ఇప్పుడు ఆ స్టేజ్ పోయి మనం వరల్డ్లో మనం ఒక సూపర్ శక్తిగా ఎదిగింది. అంటే అమెరికా ఇంతకుముందు ఏం చెప్తే అది మనం సంతకాలు పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా మనం ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, ఎక్స్పోర్ట్ చేయడం కానీ, వేరే కంట్రీస్లో కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఆయిల్ మీరు కొనొద్దంటే మీరు చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మా ఇష్టం, మాకు ఏ విధంగా అవసరమో ఆ విధంగా మనం రష్యాతోనే తయారు చేసుకుని మన ఆయిల్ కొనుట్లో ఈ వార్ సిచ్యువేషన్లో ఉక్రెయిన్ రష్యా వారు దానిలో రష్యాతో మనం చీపెస్ట్ ఆయిల్ కొని మన $1 బిలియన్ సేవ్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో కూడా అమెరికా, మన ఇరాన్ వారు దృష్టిలో కూడా ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగి వేరే కంట్రీస్లో ఆ యొక్క పెట్రోల్, డీజిల్, కిరోసిన్ దొరకని పరిస్థితుల్లో మనకు అవైలబుల్ పెట్టి ల్యాండింగ్తో డిఫరెంట్ కంట్రీస్ని ఒప్పించి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఏమాత్రం మన ప్రాబ్లం, సిటిజన్స్కి ప్రాబ్లం లేకుండా మనం ఆయిల్ ఇవ్వగలిగాం. అట్లనే నేను G7 సమ్మిట్లో చూస్తే మొత్తం వరల్డ్ ఫ్రాన్స్ అని ఆల్ యూరోప్ కంట్రీస్, అమెరికా కూడా ట్రంప్ గారు కూడా వచ్చారు. కాబట్టి మన టర్మ్స్ను వరల్డ్కు డిక్టేట్ చేసే పొజిషన్కి వచ్చాం. అంటే వరల్డ్లో ఇప్పుడు ఇండియా అంటే ఒక బిగ్ ఫోర్స్గా మనం ఎస్టాబ్లిష్ అయ్యాం. ప్రతి ఇంటర్నేషనల్ అఫేర్స్లో కానీ లేదా మన ఇండియా పొజిషన్ కానీ, అది కరోనా వచ్చినప్పుడు మన వరల్డ్కు మన వ్యాక్సిన్స్ మనం తీసుకొని మన ప్రజలందరికీ ఇచ్చి మనం ఒక 100 కంట్రీస్కి ఫ్రీగా వ్యాక్సిన్స్ ఇవ్వగలిగాం. ఆ స్టేజ్లో ఒకప్పుడు మనం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్స్, ఏదైతే లోన్స్తో మనం కంట్రీ నడిపే పరిస్థితి నుంచి మనం ఇప్పుడు వేరే కంట్రీస్కు, ఏదైతే చిన్న కంట్రీస్ కానీ ఎకనామికల్గా వేరున్న కంట్రీస్ అన్నిటి కూడా మనం ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే పొజిషన్కి వెళ్ళాం. అదేవిధంగా ఇండియాలో ఏ సెక్టర్ చూసుకున్నా, అగ్రికల్చర్ సెక్టార్లో రైతులకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు డబ్బులు రైతులకు హెల్ప్ చేస్తారు. అన్ని ఏ ప్రతి మీద వాళ్ళకు మన మామూలు డే టు డే అగ్రికల్చర్ ఫార్మింగ్ వర్కర్స్ కానీ లేకపోతే రెగ్యులర్ మామూలు ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరికి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆయుష్మాన్ భారత్ కింద లేకుంటే తర్వాత హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ 25 crores పీపుల్ మనం ఏవో ప్రాపర్టీ లోన్ తీసుకెళ్ళాలి. లాస్ట్ 12 yearsలో 25, అంటే మనం ఓన్లీ 5% బిలో పావర్టీ లైన్లో ఉన్నాం. అంటే దేశంలో 95% మన ప్రజలందరినీ ఏవో పావర్టీ లైన్ తీసుకొచ్చి మన ఇండియాలో తీసుకుంటాం. ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ పరంగా మనకు వరల్డ్లో మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ, మన డిజిటల్ ఎకనామీలో కూడా మనం వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ. ఒకప్పుడు మన సెల్ ఫోన్ చైనాలో తయారయ్యి అమెరికా పోయి మన ఇండియాకి వచ్చేది. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం ఇండియాలో తయారు చేసి మనం లాస్ట్ ఇయర్ ఒక 10 billion వర్త్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేసాం. అంటే ఇండియా ఇప్పుడు నెంబర్ 2 సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పోర్ట్ ఉంది. బట్ లాస్ట్ ఇయర్ మే ఎక్స్పోర్ట్ చేస్తే కూడా ఇంత వార్ సిచ్యువేషన్లో కూడా మన ఎక్స్పోర్ట్స్ చాలా గణనీయంగా పెరిగిపోయింది. దాంతో ఫారెన్ కరెన్సీ కూడా అక్యుమిలేట్ చేయడం. కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ చూసుకుంటే కూడా అగ్రికల్చర్ సెక్టర్లో చాలా కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చి రైతులకు డైరెక్ట్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చాం. ఇచ్చి దాంట్లో రైతులకు వాళ్ళు పండించే పంటకు
మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చారు. తర్వాత మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ లేకపోతే మనం ఈ సన్న బియ్యం కానీ ఇది ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదే 90%, 95%. ఓన్లీ స్టేట్ ఓన్లీ మ్యాక్సిమం 5% 10% ఇస్తుంది. అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ చూసుకుంటే లాస్ట్ 50 yearsలో ఎవరు చేయలేని, ఏ గవర్నమెంట్ చేయలేని ఎడ్యుకేషన్ కొత్త పాలసీ తీసుకొచ్చి వరల్డ్ బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ ఒక 20 ఫారెన్ యూనివర్సిటీస్కి మన ఇండియాలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంతో ఏమవుతుందంటే మన ఇండియన్స్ ఈ అబ్రాడ్ అమెరికా, యూకే వేరే కంట్రీస్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా అప్పులు బ్యాంకులు తీసుకొని వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కు డబ్బులు పెట్టారు. ఫారిన్ కంట్రీస్ పోకుండా సేమ్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఇండియాలో ఉన్న ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటీలను క్వాలిటీ పెంచుతూ మళ్ళీ ఒక 20 ఫారిన్ యూనివర్సిటీస్కి మనకు పర్మిషన్ ఇచ్చారు. దాంతో ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఇంకా పెరుగుతాయి ఫారిన్ యూనివర్సిటీస్. మంచి మంచి యూనివర్సిటీస్ ఇండియాలో వస్తున్నాయి. దాంతో ఏమిటంటే తక్కువ కాస్ట్లో మన పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటే ఈ ఫారిన్ కరెన్సీ డబ్బులు లోన్ తీసుకొని చదువుకునే దాంట్లో తప్పు. అయితే హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా క్వాలిటీ పెంచుతూ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్తోనే మన భవిష్యత్తు బాగుంటుంది. మన యూత్ వరల్డ్లో మన కంట్రీలో యూత్ పాపులేషన్ ఉంది. అయితే వరల్డ్లో మన ఇండియా మీద చూస్తుంది. ప్రతి ఒక్కరు చూసుకుంటాం. వరల్డ్లో ప్రతి ఎంఎన్సీకి మన ఇండియన్ సీఈఓ. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మన ఇండియన్స్ వాళ్ళే సీఈఓ. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం లాస్ట్ ఆల్మోస్ట్ మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఫస్ట్ టైం ఇండియాలో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్ మన దగ్గర తయారు చేసి నెక్స్ట్ ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా మనం అడ్వాన్స్ తీసుకెళ్ళాం. ఏరో స్పేస్లో కూడా మనం ప్రైవేటైజ్ చేసి మన ఓల్డ్ వరల్డ్కు మన సెటిలైట్స్ అందరూ మన చీపెస్ట్గా మన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సెటిలైట్ కూడా వాడుకుంటాం. అదేవిధంగా రైల్వేస్ తీసుకోండి. రైల్వే చూసుకుంటే మన రైల్వే స్టేషన్స్ ఒక ఎయిర్పోర్ట్ లాగా ఆ విధంగా ప్రతి పెద్ద టౌన్లో పెద్ద రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి. అది ఉన్న రైల్వే ట్రాక్ స్పీడ్ పెంచి మనం వివిధ ప్రజలకు అతి తక్కువ వాళ్ళకు కూడా అవైలబిలిటీ ఇచ్చి రైల్వేలు కూడా మనం చేసాం. బుల్లెట్ ట్రైన్స్ 5 ట్రైన్స్ ఇండియాలో వస్తే 3 మన హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అట్లనే మన వందే భారత్ ట్రైన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. తర్వాత రోడ్ నెట్వర్క్ అయితే ఇంతవరకు ఎప్పుడు లాస్ట్ 60-70 yearsలో ప్లాన్ ఇది రోడ్ నెట్వర్క్. మన హైవేస్ మన ఇండియాలో అందులో స్పెషల్గా హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ సెక్టర్ తీసుకున్నారు, రైల్వేస్, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఓపెన్ ట్రైన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అట్లా అగ్రికల్చర్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటర్ ప్రతి విలేజ్లో జల్ స్కీమ్ కింద మనం నల్లల కనెక్షన్ కూడా ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ పోర్టబుల్ వాటర్ కూడా ఇవ్వగలుగుతాం. అట్లా మన ఇప్పుడు లీగల్ డిపార్ట్మెంట్లో కూడా సో మెనీ మన ఇంగ్లీష్ టైంలో ఉన్న లాస్ అన్నీ అమెండ్ చేసి కొత్తగా మన న్యాయ వ్యవస్థను కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి సింప్లిఫై చేసి, అదేవిధంగా లేబర్ కోడ్స్ కూడా సింప్లిఫై చేసి. కాబట్టి మోడీ గారు మన కొరకు, మన ఫ్యూచర్ తరం కొరకు 18 hours 16 కూడా కష్టపడి మన కొరకు పనిచేసి అందరికీ పనిచేస్తూ ఇండియా ఫస్ట్ అనే ఉద్దేశంలో ఉండేది. కాబట్టి మనందరం కూడా కష్టపడి మన తెలంగాణ ఉన్నప్పుడు సర్ప్లస్ ఉన్న స్టేట్ బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్ వచ్చి అన్ని అప్పుల మన ఇన్కమ్ అంతా వచ్చేది లోన్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ జరిగింది. ఆ స్టేజ్ నుంచి మన తెలంగాణ మన ఎకనామికల్గా డెవలప్ కావాలంటే మనందరం మన మోడీ గారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ లాంగెస్ట్ సర్వింగ్ టు ది నేషన్. అంతకుముందు తర్వాత 25 years మళ్ళీ సర్వింగ్ 3 terms అక్కడ మన గుజరాత్లో సీఎం చేసి గుజరాత్ని మంచి స్టేట్గా డెవలప్ చేసి ఇండియాని నంబర్ 1 స్టేట్గా డెవలప్ చేసింది. అదేవిధంగా కంట్రీ కూడా మన ఇండియాని గ్రోత్ చూపిస్తూ వరల్డ్ నంబర్ 1 స్టేట్గా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలంగాణలో కూడా మన
డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడైతే బీజేపీ కూడా స్టేట్ ఒకసారి బీజేపీ పవర్ వచ్చిందంటే మళ్ళీ అక్కడ ఓటు వేసే అవసరం. ఇప్పుడు మధ్యప్రదేశ్ చూసుకుంటే 4 times బీజేపీ దానికి కారణం ఏంటి? ఏమేంటి కరప్షన్, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ డెవలప్మెంట్ అండ్ నో కరప్షన్. ఈ 2 నినాదాలతో డెవలప్మెంట్ ఉంది. వికసిత్ భారత్ ఇండియా కావాలంటే మన యూపీ, బీహార్, బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఈ 3 స్టేట్లు డెవలప్ కానీ ఇండియా ప్రోగ్రెస్. కాబట్టి అదే లక్ష్యంతో బీహార్, వెస్ట్ బెంగాల్లో డెవలప్ అవుతుంది. చేసిన తర్వాత అన్ని ఇండియా మేజర్ స్టేట్లను మన బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ కాబట్టి దానివల్ల మన మోడీ గారు గవర్నమెంట్ చేసిన మంచి పనులన్నీ మనందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన ప్రతి పౌరుడికి ప్రతి పౌరుడికి మనం చెప్పాలి మోడీ గవర్నమెంట్ ఏం చేసినా ఎట్లా డెవలప్ అయింది అంటే మనం ఏదో అష్యూరెన్స్ పడుతుంది. ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ ఏ స్టేట్ ఎట్లా డెవలప్ అయింది. యూపీ ఒకప్పుడు మొత్తం రౌడీ రాజ్యం యూపీ మీరు ఎవరికి ఎక్కడ ఏం అడిగినా కానీ ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ నాగాడడం బాగుంది. ఏ కంట్రీ అయినా బాగుపడాలి, స్టేట్ బాగుపడాలి, నాగాడ కావాలి డెవలప్మెంట్ అంటే. అదేవిధంగా మన హెరిటేజ్ ప్రకారం మనకు రాముని అన్ని పాత టెంపుల్స్ అన్ని ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేయాలి. అంటే మన హిస్టరీని మన హెరిటేజ్ని కాపాడు సేమ్ టైం డెవలప్మెంట్ చేసుకోవాలి. వేరే వీక్నెస్ కాకుండా మన స్ట్రెంత్ మీద మనం కష్టపడి మనం గ్రో చేసుకొని ముందుకెళ్ళాలని ఖచ్చితంగా నేషన్ ఫస్ట్ అని నేషన్ ముందు వేరే ఏం లేకుండా ఒకే కామన్ గోల్ ఏ వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేకుండా పనిచేయడంతో సాధ్యమైంది. ప్రాక్టికల్గా చేసి చూపించారు. కాబట్టి మోడీ గారు 9 సంవత్సరాలు ఆ తర్వాత కూడా నెక్స్ట్ మంత్ కూడా మోడీ గారు కావాలి. అప్పుడే వికసిత్ భారత్ 2047లో వరల్డ్ నెంబర్ 1 కావాలి. అందువల్ల మన యూత్ మంచిగా చదువుకుని బాగుండాలి. ల్యాండ్స్ పెరిగిపోయాయి. యూత్ అందరికీ ఎడ్యుకేషన్లో నిన్న ఫ్రాన్స్లో ఉన్న మోడీ గారు యూరోప్లో ఉన్న అన్ని యూనివర్సిటీలు కలిసి మన స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా తీసుకురావాలి, ఫ్యూచర్ ఎట్లా గ్రో కావాలి ఈ మధ్యలో $87 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ ప్రతి కంట్రీతో ట్రేడ్ చేస్తుంది. అమెరికాతో వాళ్ళ కండిషన్ పెట్టి కావాలి మన కండిషన్ కంట్రీ చేసి ట్రేడ్ యాక్ట్ కూడా జరగబోతుంది. కాబట్టి చైనాతో కూడా మన టర్మ్స్లో మనం మాట్లాడాలి. ఇంతకుముందు చైనాకి భయపడుతుంది. చైనాకి భయపడకుండా ఇప్పుడు మనం బార్డర్ స్టేట్ పోటీకి జమ్మూ లడాఖ్లో మనం ఈ టనల్స్లో మొత్తం మన హైవేస్ మన సోల్జర్స్ ఇంతకుముందు పోవాలంటే 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఒక 12 గంటలు 10 గంటల్లో మన ఎదుర్కొన్న బార్డర్ వచ్చేటప్పుడు మన హైవేలు దాన్ని తీసుకొని చేస్తాం. వరల్డ్లో ఈ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి మన పార్టీకాయల మీద కూడా బాగా రెస్పాన్సిబిలిటీ. మనం మంచి చేసే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ అనేది చేసిన పనులను యాక్చువల్ యాక్టివిటీని ఉన్నతంగా ప్రజలకు తెలియజేయాలని మీరు కోరుకుంటాను. భాగంగా అందరూ వచ్చి ఇప్పటి నుంచి ఫ్యూచర్లో క్యాడర్ కూడా అందరికీ మనం కష్టపడి పనిచేస్తే ఏ ప్రయాణాలను సాధ్యమవుతుందని మన మోడీ గారు మనకు చేసి చూపించారు. కాబట్టి మనం మోడీ గారిని ఫాలో అయ్యి వాళ్ళు ఏ విధంగా అయితే ఒక అబ్జెక్టివ్ లక్ష్యాన్ని అచీవ్ కావడానికి పనిచేసి అన్ని స్టేట్లలో ఏ విధంగా బీజేపీ తీసుకొచ్చారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక సహకారం ఇచ్చారు. కాబట్టి మన స్టేట్లో కూడా తెలంగాణ ప్రజలకు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ ఉంటుంది, ఫండ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లాస్ట్ 3 years డెవలప్మెంట్ మీరు అందరూ చూస్తారు. అదేవిధంగా మన తెలంగాణ మళ్ళీ మంచిగా డెవలప్ కావాలంటే మన బీజేపీ గవర్నమెంట్ అసలు సాధ్యమవుతుంది. అందరూ తెలంగాణ హైదరాబాద్ ఇండియాలో మంచి సెంట్రల్లో ఉంది కాబట్టి మనకు అన్ని కావాలి. వేరు కూడా మన కంపెనీస్ కూడా హైదరాబాద్ వస్తాయి, తర్వాత కూడా వస్తుంది. కాబట్టి మనకి
కంపేర్ స్టేట్ కాబట్టి తెలంగాణ డెవలప్ కావాలంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి కావాల్సింది ఏంటంటే మంచి గవర్నమెంట్, మంచి గవర్నమెంట్ ఎంతో కరెక్ట్తో పనిచేస్తే తప్పకుండా తెలంగాణ దాని కొరకు కేంద్రంగా పనిచేయాలని కోరుతూ నేను ప్రెసిడెంట్ని కూడా పాజిటివ్గా ఉన్నదిగా రాసి ప్రజలకు ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో గవర్నమెంట్ అంటే వచ్చే స్కీమ్స్తో ఆ పనులు రోడ్ వర్క్ కానీ రైల్వే వర్క్స్ కానీ అగ్రికల్చర్ సబ్సిడీస్ కానీ యూరియా సబ్సిడీ యూరియాలో 90% సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది. అది మన ప్రైవేట్ మనకి తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ మనం ప్రజలకు తెలియజేస్తే ప్రాజెక్ట్ స్టేట్ ఏం డెవలప్మెంట్ లేదు. రోడ్ ఒక ప్రాజెక్ట్ అంటే కొన్ని స్టేట్మెంట్ తప్ప టెక్నికల్గా ఏం జరగట్లేదు. ఈ ఉన్న డెవలప్మెంట్ అంతా జరిగేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే డబ్బులతో జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ మనం పోలీస్ ప్రజలకు తీసుకోవాలి. మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన సెలబ్రేట్ చేసుకొని మన స్టేట్ని డెవలప్ చేసుకుంటే మన ముందుకు మన మంచి యాక్సెప్ట్ క్రియేట్ చేయాలి. అందులో అగ్రికల్చర్ సెక్టార్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ తర్వాత సోషల్ వెల్ఫేర్ సెక్టార్లో కానీ అందరికీ కూడా మనం అంటే మనం స్టేట్ తెచ్చుకోవాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేడు సైతం కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కొడుకు అశ్విన్ రావు దినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. పానీపూరి తిని అస్వస్థకు గురైన చిన్నారులను జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. చేనేత కళపై మమకారంతో బతుకిడుస్తున్న తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీకి చెందిన జక్కపల్లి రాములు. భారత్ను ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.